అవును ప్రభువా, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ ప్రభువా. గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ ఉన్నతమైనది, మార్పు లేనిది. దేవా, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడవు, నీ ప్రేమ ఒకే రీతిగా ఉన్నది. మీలాంటి ప్రేమ మా తల్లికి ఉంటుందా, మా తండ్రికి ఉంటుందా, మా చెల్లికి అన్నదమ్ములకు ఉంటుందా, అయ్యా నా బంధువులకు ఉంటుందా? నీలాంటి ప్రేమ ఎవరు చూపగలరు నాయన? మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. నేను పాపినై ఉంటుండగా అందరూ అసహించుకుంటున్నప్పుడు మీరు నన్ను నీ చెంతకు చేర్చుకొని మమ్మల్ని ప్రేమించి నీ బిడ్డగా మమ్మల్ని తీర్చుకున్నావు నాయన. అయ్యా, ఒక పాత్రగా అయ్యా నీకు ప్రయోజనకరంగా మమ్మల్ని చేసుకున్నందుకే మీ స్తోత్రాలు. మీరు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతలు. ఇంకెక్కువగా నీ సన్నిధానములు ఆరాధించగలిగినట్లుగా అనేక మేలు ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డల బట్టి మీ స్తోత్రాలు. ఇక రావాల్సిన వారు ఉంటే, సిద్ధపడి ఉంటే వారిని తీసుకురండి. ఈరోజు మేమందరం కలిసి ఆక మనసుతో నేను మిమ్మల్ని స్తుతించాం. ఈ ఆరాధన అంగీకరించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులరే, సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులు ఉన్నమాటలు జయశేఖర్ గారు వారు ఉంటూ మనకు సంతోషం. వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. 11 గంటల వరకు వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు వాక్యం చెప్తుంటుండగా విందాం. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చదవబడినటువంటి వాక్యం కొరకు, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఇంతవరకు మమ్మలను కాచి కాపాడిన దేవా మీకు వందనములు. మరలా ఈ ఉదయకాల సమయంలో ప్రవేశపెట్టిన దేవా మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు నాయన. దాని అందున్న అర్ధ తాత్పర్యంలో మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా ఆ యొక్క వాక్యము వ్రాయించినది మీరు గనుక వాక్యం అయి ఉన్న దేవా మీ పాదముల చెంతకు చేరి అడుగుతూ ఉన్నాం. ఆ యొక్క వాక్యమునందు ఉన్న అర్ధ తాత్పర్యంలో మాకు తెలియజెప్పండి. మీరు బోధకులై మాకు బోధించండి. ఎందుచేతనగా మీరు బోధిస్తే మాకు మేలు నాయన. మేము బోధిస్తే అది వ్యర్థం కనుక మీరు బోధకులై మాకు బోధించండి. దీనదాసుడనైనా నన్ను మీ రెక్కల చాటున భద్రపరచండి. నన్ను మరుగుపరిచి మీరు మాత్రం మేము మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ బహుశ్రేష్టమైనటువంటి మాటతో దేవాది దేవులు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞానవంతురాలు
తన ఇల్లు కట్టును. మరి ఆ యొక్క జ్ఞానవంతురాలు. ఈ సామెతల గ్రంథం ఒకే వచనంలో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రాస్తూ ఉంటాడు. సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనం, ఏ వచనాన్ని తీసుకున్నా పాజిటివ్ నెగిటివ్ రెండు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, జ్ఞానవంతురాలు అని అంటూ ప్రక్కనే 3 రాళ్ళు అంటూ ఉన్నాడు. ప్రతి వచనం కూడా మనం అనలైజ్ చేసుకుంటే అట్లానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరి జ్ఞానవంతురాలు, ఎవరి జ్ఞానవంతురాలు అనేటువంటిది కొద్ది నిమిషాలు మనము మాట్లాడుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ స్వస్థ బుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా రాజులు నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చూడండి, ఇక్కడ నాబాలు అనేటువంటి ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు. నాబాలు అనేటువంటి ఆయన ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ అబీగయీలు గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ అబీగయీలు గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే మన పరిశుద్ధ గ్రంథంలో 2 అబీగయీలు ఉన్నారు. ఇక్కడ మనం ఒక అబీగయీలను చూసాము, నాబాలు భార్య. రెండవ అబీగయీలను చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం చూడండి. దావీదు మహానయమునకు రాగా అబ్షలోమును ఇజ్రాయేలీలందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అబ్షలోము యోబాబునకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాస ఇత్రా అను ఇజ్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరుయా సహోదరి అగు నాహాషు కుమార్తె అయిన అబీగయీలు వద్దకు పోయినందు నా పుట్టినవాడు. అబీగయీలు ఇక్కడ దావీదు గారు ఎన్నవాడు? యెషయా గారికి దావీదు ఎన్నవారు? మగవాళ్ళు 8. అయితే మరి 2 అక్కలు కూడా ఉన్నారు. వాళ్ళే సెరుయా అబీగయీలు. ఇక్కడ మనం చూసే ఆవిడ దావీదు గారి అక్క. మనం మాట్లాడుకుంటూ ఉన్నది మరి నాబాలు భార్య. ఈ నాబాలు అనేటువంటి ఆయన మనము ఈ దినాన్న ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవలసి వస్తూ ఉంది అనగా, ఇక్కడ ఈ స్త్రీ యొక్క క్యారెక్టర్ ఏమని చూపించారు? ఈ స్త్రీ సుబుద్ధి గలది అయి, మొట్టమొదటిగా ఆవిడకు ఉండేటువంటి క్యారెక్టర్, యెహోవా దేవుల వారు ఆవిడకు ఉండేటువంటి క్యారెక్టర్ రాయించారు. ఏమిటది? ఈ స్త్రీ బుద్ధి కలది అయి రూపసి అయి, బుద్ధి కలది అయి రూపసి అయి. 2 క్యారెక్టర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈవిడ అబీగయీలుకు 2 క్యారెక్టర్స్ ఏమిటంటే, ఒకటి ఆమె మరి సుబుద్ధి గలది, రెండవది ఆమె రూపసి. మరి దీనికి
కన్సర్న్ వచనం చెప్పండి. మిమ్మల్ని ఎప్పుడో చెప్పాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10 నుంచి 31 వరకు కంటత పెట్టండి తల్లులారా అని సో మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టోల్డ్, చాలాసార్లు చెప్పాను. దానిలో 31:30 చూడండి. 31:30 అందము వ్యర్థము సౌందర్యం. రైట్, చాలు చాలు చాలు. కనుక ఈమె రూపసి అనగా అందగత్తె, అంతకంటే ముందు సుబుద్ధి. సుబుద్ధి అయిన భార్య దొరుకుట ఏమ్మా? సుబుద్ధి అయిన భార్య దొరుకుట దేవుని. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19:11 ఏమని ఉంది? ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఇక్కడ సుబుద్ధి అనేటువంటిది మనకేం చేస్తుంది అని అంటే ఘనతనిస్తుంది. మనకేమిస్తుంది? ఘనతనిస్తుంది. కనుక ఇక్కడ నాబాలు గారి భార్య గురించి మనం మాట్లాడుకుంటూ ఉండగా, ఈ నాబాలు అనేటువంటి ఆయన ఎవరు? ఈ నాబాలు గురించి తెలిస్తేనే కానీ మనము ఆ యొక్క అబీగయలు గురించి మరి అనలైజ్ చేయలేం. కనుక ఇక్కడ చూడండి 2వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనంలో, కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. కర్మేలు అనగా, కర్మేలు అంటే ఏం గుర్తొస్తుంది? కర్మేలు పర్వతం. అది కర్మేలు పర్వతం. అక్కడ మరి ఏలియా గారు 450 మంది బయలు ప్రవక్తలను చంపినారు. 450 మంది బయలు ప్రవక్తలను చంపినారు. చాలా హిస్టరీ ఉంది దానికి. అయితే ఇక్కడ కర్మేలు అనేటువంటి ప్రాంతము అంటే అది సస్యశ్యామలమైనటువంటి ప్రాంతము. కర్మేలు నుండి యొప్పే వరకు మరి సముద్ర తీర ప్రాంతం ఇది. కర్మేలు నుండి యొప్పే వరకు సముద్ర తీర ప్రాంతము, మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రం మరి అడ్డం వెడల్పు 7 మైళ్ళు, మరి పొడవు 150 మైళ్ళు. 150 × 7. ఇదంతా కూడా మరి దాన్ని ఏమంటారంటే పచ్చిక మైదానం అంటారు. పాస్చర్, PASTURE, పాస్చర్ అంటారు. ఈ పాస్టర్ అనేది అందులో నుంచే వచ్చింది. మిమ్మల్ని పాస్టర్ ఏం చేయాలి? నేను ఇక్కడ పచ్చిక బయలు అని చెప్పాను. పాస్టర్ అంటే మీకు ఏం చేయాలంటే మిమ్మల్ని మేపాలి. పాస్టర్ ఏం చేయాలి? మిమ్మల్ని మేపాలి. అది పాస్టర్. దీనికి ఏమి పేరు అని అంటే షారోను పేర్లు పెట్టుకుంటారు. ఎక్కువగా ఆడపిల్లలు పెడుతూ ఉంటారు. షారోన్ అంటే అర్థం ఏంటి? అమ్మా, అర్థాలు తెలియకుండా పెట్టేసుకుంటూ ఉంటాం పేర్లు. అర్థం లేకుండా పెట్టేసుకుంటూ ఉంటాం. పచ్చిక, షారోన్. ఇక్కడ మనకు కర్మెలు ప్రాంతంలో మయోనునందు ఆస్తి గలవాడొకడు ఉండెను, ఒకడు కాపురం ఉండెను. అతడు
బహుభాగ్యవంతుడు. ఎవరండి? అతడు బహుభాగ్యవంతుడు. ఎవరు భాగ్యవంతులు? డబ్బుంటే భాగ్యవంతుడా? మన క్రిస్టియానిటీ ప్రకారంగా చెప్తూ ఉన్నాను నేను. డబ్బుంటే భాగ్యవంతుడా? కానే కాదు. డబ్బు ఉన్నంత మాత్రాన మరి భాగ్యవంతుడు కాదు. భాగ్యం ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే భాగ్యం ఉండదు. ఇద్దరు యజమానులకి ఒకడే అక్కడ నౌకరుగా ఉండలేడు. కనుక ఇక్కడ చూడండి, ఇతను ఏమంటున్నాడంటే భాగ్యవంతుడు అంటున్నాడు. చూడండి, ఒక కీర్తన చూద్దాం. పురుషోత్తం చౌదరి గారు ఏమైనా వ్రాస్తూ ఉన్నారని అంటే, ఎవరు భాగ్యవంతులౌదు రవని లోపల, ఎవరు భాగ్యవంతులౌదు రవని లోపల, మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులోకి వినువారికన్నా, ఎవరు భాగ్యవంతులౌదు రవని లోపల. ఇటువంటి స్త్రీ ఒకటి కనిపిస్తుంది. మనము వాక్యం గురించి వస్తూ ఉన్నాం. ఆదివారం కనుక రావడం అని కాదు. మనం ఎలా రావాలి అని అంటే, ఆదివారం మనకు మరి చక్కని వాక్యంతో మనము ఉదక స్నానం చేయాలి అనేటువంటి సదుద్దేశంతో రావాలి. ఆదివారం ఆలయానికి మనం ఎందుకు రావాలి అని అంటే, మంచి వాక్యం కొరకు రావాలి. మంచి వాక్యము. ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఏమంటూ ఉన్నారు? పురుషోత్తం చౌదరి గారు ఏమంటూ ఉన్నారంటే, మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులోకి వినువారికన్నా, ఎవరు భాగ్యవంతులౌదు రవని లోపల. ఎవరైతే క్రీస్తు యొక్క బోధ వింటారో వారు భాగ్యవంతులు. జేబులో 10 లక్షల కట్టలు పెట్టుకున్నంత మాత్రాన వాడు భాగ్యవంతుడు కాడు. వాక్యం, క్రీస్తు యొక్క బోధ ఎవరైతే వింటారో, దోర్కా అనేటువంటి ఆవిడ తెలుసా? దోర్కా ఆవిడ ఏమి చేస్తూ ఉంది అని అంటే, ఆ యొక్క పౌలు శీలాలు చెప్పేటువంటి ఆ యొక్క వాక్యము వింటూ ఉంది. పౌలు శీలాలు చెప్పేటువంటి ఆ యొక్క వాక్యము వింటూ ఉంది. వెంటనే ఆ హృదయాన్ని వినండి. నా ముఖం చూడండి, అందగాను కదా. ఆ ఒక్క వాక్యము ఆ తల్లి హృదయాన్ని పట్టుకుంది. ఆ తల్లి హృదయాన్ని పట్టుకొని మరి యూరప్ ఖండం అంతా ఆ యొక్క వాక్యము ప్రకటించబడినది. ఆ యొక్క వాక్యము కనుక మీరు ఈ యొక్క విత్తబడేటువంటి ఈ వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటే మీలో అంత గట్టి మార్పు వస్తుంది. ఎంతసేపు చూసినా రావడం పోవడమే కానీ మనలో ఏమైనా మార్పు వచ్చిందా? వేర్ దేర్ ఇస్ నో చేంజ్. ఇంకా మనం వచ్చి ఉపయోగం ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వల్ల ఉపయోగం ఏమిటి? ఏదో రావడం పోవడం,
వచ్చాము గనక ఏదో వింటాం గనక వినేసి ఆ కానుక ఏదో వేయాలి గనక వేసేసి వెళ్ళడం కానే కాదు. దట్ ఈస్ నాట్ రియల్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ నాట్ రియల్ క్రిస్టియానిటీ. వీ మస్ట్ బి ఉంటే వెచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి. నులివెచ్చగా ఉండవద్దు. నులివెచ్చగా ఉండి ఉమ్మి వేస్తాడు. కనుక మనం ఆ లవదోకియ సంఘంలా ఉండవద్దు. మనము ఆ యొక్క లవదోకియ సంఘంలా ఉండవద్దు. కనుక ఇక్కడ ఇతను ఏమంటూ ఉన్నాడంటే భాగ్యవంతుడు అంట. పైగా భాగ్యవంతుడులో ఎట్లా రండి, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 1వ గ్రంథము 25వ అధ్యాయము. 25వ అధ్యాయంలో మరి కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. ఈ క్యారెక్టర్స్ ఒక్కొక్కటి నోట్ చేసుకోండి. ఇది ఎంత గొప్పవాడు అనేటువంటిది మనం నోట్ చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకి ఎంతో ఉపయోగం లేని మాటలు నేను చెప్పను. రండి, మొట్టమొదటిగా ఆస్తి గలవాడు, 2వదిగా భాగ్యవంతుడు. ఇక్కడ భాగ్యవంతుడే కాదు, బహుభాగ్యవంతుడట. ఎంత గొప్ప మాటలు రాశాడు చూడండి. బహుభాగ్యవంతుడు, మామూలు భాగ్యవంతుడు కాదు, బహుభాగ్యవంతుడు. ఇతనికి ఉండే ఏమేమి ఉన్నాయి? అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నంత మాత్రాన ఇతడు ఏమని పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడు? బహుభాగ్యవంతుడు. ఏం రాశాడమ్మా? బహుభాగ్యవంతుడు. 2 యోబు గ్రంథం 1వ అధ్యాయము. అక్కడ మరి ఈ కోతకే ఈయన ఇలాగంటే మరి ఇక్కడ యోబు గారు ని ఏమని పిలవాలి? యోబు గారు చూడండి, ఆయనకి ఏమేమి ఉన్నాయి? 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7000 గొర్రెలు. అక్కడ ఎన్ని? 3000 గొర్రెలే. ఇక్కడ ఈయనకెన్ని? 7000 గొర్రెలు. అంటే 4000 గొర్రెలు ఎక్కువ. 4000 గొర్రెలు ఎక్కువ. తర్వాత 3000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడులు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. అతనికి ఎట్లా ఉంది? ఆస్తిగా. అక్కడ బహు భాగ్యవంతుడు. చూడండి, మనకంటారు అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుందంట. నాలాగే ఏమి లేనిది ఏమవుతుంది? ఎగిరెగిరి పడుతుంది అంటారు. అదే ఇక్కడ ఎంచేతనంటే మనకు తెలిసేటట్టు ఆ యొక్క ఉపమానాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆ యొక్క ఉపమానాల ద్వారా మనము నేర్చుకుంటూ ఉండాలి. అక్కడ ఆఫ్టర్ ఆల్ 3000 గొర్రెలు 1000 మేకలతో బహుభాగ్యవంతుడు అని అతను చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటిది 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. చూసారా? పరిశుద్ధాత్ముడు వ్రాయించడం. తల్లులారు నా వైపు చూడండి. అక్కడెక్కడ చూడడానికి రాలా. ఇప్పుడే చెప్పాను, అటు ఇటు చూడడానికి రాలేదు. మీరు ఉన్నది ఒక అరగంట. ఈ అరగంటలో వచ్చేటువంటి వాక్యము మీ హృదయాలను పట్టుకోవచ్చు. ఇప్పుడు ద్వారకా గారి గురించి చెప్పాను. కనుక వాక్యం అనేది మీ హృదయంలో నాటబడితే దాని చేంజింగే వేరు. మన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నంత మాత్రాన అది పరలోక రాజ్యాన్ని చేర్చవు. 1,00,000 కోట్లు మనం పరలోక రాజ్యాన్ని చేర్చవు. ఓన్లీ వాక్యం మాత్రమే మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని చేర్చగలదు. దట్స్ వై యూ హ్యావ్ టు హియర్.
మీరు వినాలి, లేకుంటే వెళ్ళిపోండి. ఉన్న వాళ్ళకే చెప్తాం. రండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆస్తి గలవాడు అన్నాడు యోబుని. అంటే వెళ్ళిపోయి నాబాలు గురించి చాలా విస్తృతంగా కొన్ని మాటలు మనము మూడవ వచనం కంటిన్యూ చేద్దాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది అయి రూపసి అయి ఉండెను. తరువాత అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు. ఇంకో క్యారెక్టర్ వచ్చింది. ఏమొచ్చింది? మోటువాడు. తరువాత దుర్మార్గుడు. చక్కని క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్ ఒక్కళ్ళలోనే ఉన్నాయో చూడండి. మూర్ఖత అంతా ఇతనిలోనే ఉంది. మూర్ఖుడు అయి ఉండెను, అతడు కాలేబు సంతతి వాడు. సరే, ఇక ఇతని గురించి 14వ వచనం చూడండి. 14వ వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో ఎలాగమ్మా, వీడి క్యారెక్టర్స్ చెప్తున్నాను. ఎలాగన్నాడు? కఠినముగా. ఇదే వీధిలో నేను ఒకరితో మాట్లాడుతున్నాను. ఈలోగా అతను ఎవరో అడుక్కునేవాడు వచ్చాడు. వాడు మనలాగే తల్లికి తండ్రికి పుట్టినవాడే కదండి. వాడు కర్మకాలు అడుక్కుంటున్నాడు. వేస్తే వెయ్యాలి, లేదా బాబు పైకి లేదు మాట్లాడుకుంటున్నాం అంటే అయిపోయా. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అన్నాడు. నాకు గుండె ఆగిపోయింది. వాడికి వేస్తే వెయ్యి, లేకుంటే లేదు. అంత కఠినంగా మరి చేదరించేసుకోవాలా? రేపు నీ పరిస్థితి ఏమిటి? ప్రతి వారము కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజున అతను చేయి చాపాడు, రేపు మనము చేయి చాపమని గ్యారంటీ లేదా? మనము అడుక్కోవచ్చు. ఏమో చెప్పలేం. మరి ట్రంప్ వచ్చాడు, మరి అక్కడ థర్డ్ జరుగుతూ ఉంది. హైఫర్ దొరికింది, ఎర్ర పెయ్య దొరికింది. దాన్ని వధించబోతూ ఉన్నారు. అదంతా చాలా పెద్ద హిస్టరీ. కనుక ఈ ట్రంప్ వచ్చాడని అంటే లాస్ట్ టైం నెగ్గితే ఆ 3వ దేవాలయం కట్టేవారే. 2వ రాకడ గురించి చెప్పేప్పుడు అదంతా చాలా క్లియర్గా చెప్పాను. కనుక ఇప్పుడు ఆ 3వ ఆలయం కట్టబోతూ ఉంటే ఏమి జరుగుతుంది అనేది
యుద్ధం జరగబోతుంది. ఎవరెవరికనంటే అన్నదమ్ములకు. వాళ్ళెవరు అని అంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. వీళ్ళిద్దరికీ జరగబోయే యుద్ధం చాలా తొందరలో ఉంది, చాలా తొందరలో ఉంది. నేను యూట్యూబ్ ద్వారా అందరికీ మెసేజ్లు పంపుతున్నాను. మరి అవి చాలామందికి వెళ్ళినాయి. మీరు కావాలనుకుంటే నా నెంబర్కి ఇస్తే నేను కూడా మీకు ఆ యొక్క మెసేజ్లు పంపిస్తాను. ఇక్కడ మరి రాబోయే కాలం వీడు వీడు ఏమని, ఈ క్యారెక్టర్ ఏమని కనిపిస్తుంది? వాడు కఠినుడు. వాడు ఎవరండి? కఠినుడు. తరువాత మరో వచనం చూద్దాం, 25వ వచనం, 25. నా ఏలిన వాడ దుష్టుడైన ఈ నాబాలు. మరలా దుష్టుడట. లెక్క పెడుతున్నారు ఎన్ని వచ్చినాయో. పురాణం వినడం అలవాటు అయిపోయింది. పురాణం వినడం అలవాటు అయిపోయింది. నేను రాజమండ్రిలో చెప్తూ ఉన్నాను. అక్కడ గొల్లోడు మనవడు ఎంత ఉన్నాడు, వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంత వాడు ఏమి చేసి నా ఎదురుండనే కూర్చున్నాడు, పుస్తకం పెన్ను తీసుకొని రాసేసుకుంటూ ఉన్నాడు. చూశాను. మా టీ బ్రేక్ ఇచ్చారు. ఒరే బాబు ఇలా రారన్నాను, వచ్చాడు. నేను చెప్పిన ప్రతి మాట నోట్ చేశాడు. ఇప్పుడు ఏదో చెప్తాను, ఆవేశంగా చెప్తున్నాను. గుర్తుంటాయా? ఎన్ని క్యారెక్టర్స్ చెప్పండి. ఇప్పుడు క్యారెక్టర్స్ చెప్పాను. నాబాల్ క్యారెక్టర్స్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు ఆయనకి? అయిపోయా. సరే, ఇక నాకెందుకని రండి. 25 మనము చూస్తే ఈ 25లో మరి మనకు ఆశీర్వాదాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? మనము దేవుని పిల్లలుగా మారకుండా మనకు ఆశీర్వాదాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పిన వాక్యం వినకుండా, ఏం చెప్పారు అనేది నోట్ చేసుకోకుండా, అది ఇంటికి వెళ్ళి ధ్యానం చేయకుండా మనము నిజ క్రైస్తవులుగా ఏ విధంగా మారుతాం ఆలోచించండి. 25లో ఇక్కడ మరలా దుష్టుడు అన్నాడు. ఇక్కడ దుష్టుడు నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. ఇప్పుడు ఏమొచ్చింది? వాక్యములోనే పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడు? అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. ఇప్పుడు ఈ నాబాలుకి ఏం పేరు పెడతారు? రాసుకోగలిగితే వెర్రివాడు అని రాసుకోగలిగితే వెర్రివాడు. నాబాలు అనగా వెర్రివాడు. రండి, ఇక్కడ మరి ఒక వచనం చూపించి ఈ నాబాల్ కట్ చేస్తాను. 36వ వచనం కూడా చూడండి. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా, రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను. త్రాగుబోతు ఏంటండి? త్రాగుబోతులు, తిండిపోతులు. కనుక మనకి 6 పోతులు ఉన్నారు. ఎక్కడండి? పరిశుద్ధ గ్రంథంలో 6 పోతులు ఉన్నారు. అందులో మొట్టమొదటి పోతే ఎవడో తాగుబోతు, రెండో పోతే ఎవడో తిండిపోతు, మూడో పోతే ఎవడో తిరుగుబోతు, 4వ పోతు, 5వ పోతు, 6వ పోతు, వదరుబోతు, చాలా ఉన్నాయి, పొగరుబోతు. ఇవన్నీ వాక్యాలే.
నేనేం నోటితో చెప్పే మాటలు కాదు, నా సొంతంగా చెప్పేది అంతకంటే కాదు. కనుక ఇక్కడ ఈయన క్యారెక్టర్స్ చూడండి, ఒక్కొక్కటి. మొట్టమొదటిగా వాడు భాగ్యవంతుడు, రెండవది మోటువాడు, మూడవది దుర్మార్గుడు, నాలుగవది కఠినముగా మాట్లాడువాడు, ఐదవది దుష్టుడు, ఆరవది మోటువాడు, ఏడవది త్రాగుబోతు. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి చూసారా? ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి చూసారా? ఎందుచేత ఇవి చెప్పబడినవి? ఎందుచేత ఇన్ని లక్షణాలు ఈ నాబాలు గురించి చెప్పబడినవి అనగా, ఇప్పుడు కర్మేలు దగ్గరికి వెళ్దాం. కర్మేలు అనేటువంటిది అది ఎటువంటి ప్రాంతం అని చెప్పాను? సస్యశ్యామలమైనటువంటి ప్రాంతము. ఈయనకి ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి? 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. వీటిని మరి ఎలా పోషించాలి? ఆ యొక్క పచ్చిక ఎక్కడ ఉందో అక్కడ ఆ గొర్రెలు ఉన్నాయి. అయితే ఇంత గొర్రెల్ని, ఈ మేకల్ని చూడాలి అని అంటే దొంగల పొగలైపోతాయి. మరి పులులు గిలులు వచ్చి, తోడేళ్ళు వచ్చి ఎత్తుకొని పోతాయి. అందుచేత వాటికి ఏం కావాలి? ఏం కావాలండి? ప్రొటెక్షన్, రక్షణ కావాలి. ఇప్పుడు ఈ దావీదు గారు అబ్షలోం గారితో, సౌలు గారితో తరం పడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తరిమాడు? 13 సంవత్సరాలు తరిమాడు. పౌలు ఆ యొక్క సౌలు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం వదిలేశాడు. వదిలేసి అల్లుడైనటువంటి ఈ దావీదును పట్టుకోవడానికి 13 సంవత్సరాలు 3000 మందిని వేసుకొని తిరిగాడు. దొరకల. ఎందుచేత? దావీదు గారికి యెహోవా దేవుల వారు తోడై ఉన్నారు. దావీదు గారికి యెహోవా దేవుల వారు తోడై ఉన్నారు. అందుచేత దావీదు గారు ఆయన హృదయానుసారుడు. ఎవరి హృదయానుసారుడు? దేవుని హృదయానుసారుడు గనుక ఆయన దొరకలేదు. మరి అయితే సౌలుకు, మరి దావీదుకు సౌలు 2 సార్లు దొరికాడు. దావీదుకు సౌలు 2 సార్లు దొరికాడు. అయినప్పటికీ అతనిని చంపలేదు. కారణం ఆయన అభిషిక్తుడు. దేవునిచే అభిషేకింపబడిన వారు ఎవరు? సౌలు. అందుచేత అభిషిక్తుని చంపకూడదని 2 సార్లు వదిలేశాడు. సౌలా, దావీదా కుమారుడా నీవు అని ఆయన చాలా దీవిస్తాడు. సౌలు దావీదును దీవిస్తాడు. ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, కానీ ఇక్కడ కర్మేలు ప్రాంతానికి ఈ యొక్క గొర్రెలు మేకలు ఉన్నవి. వాటిని కాపాడడానికి వీళ్ళ వల్ల కావడం లేదు, కూడా ఉండేటువంటి పనివారు వల్ల కావడం లేదు. కనుక ఈయన దగ్గర 600 మంది సైన్యం ఉంది. ఎవరి దగ్గర? దావీదు గారి దగ్గర 600 మంది సైన్యం ఉంది. కనుక బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. ఆ బొచ్చు కత్తిరించమని చాలా పెద్ద పండగ వాళ్ళకి. బొచ్చు కత్తిరించడం అనేది చాలా పెద్ద పండగ. కనుక ఆ బొచ్చు కత్తిరించే టైంకి మరి ఇతను దావీదు గారు ఏమంటాడంటే, 10 మందిని పంపి మనం వాటిని కాసాం కదా, దానికి ప్రతిఫలంగా మనకి ఏమన్నా ఇవ్వమని నాబాలు దగ్గరకు ఎవరిని పంపించారు? 10 మంది నౌకర్లను పంపిస్తే అతను అన్న మాట 10వ వచనం 25:10. చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు కదా. నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. చూడండి, ఇతనికి మరి నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది. కనుక ఎవరు? దావీదు ఎవడు? ఎవరు కాదు, ఎవడు?
ఇలాగే మరి మోషే గారిని కూడా అన్నారు. ఎవరు? ఇజ్రాయేలీలు. ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలియదు, ఆ మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలియదని ఏకవచన ప్రయోగం జరుగుద్ది. ఏకవచన ప్రయోగం. ఇక్కడ కూడా వీడిని ఏమని చెప్పాను, నాబాలుకి ఏమని అర్థం చెప్పాను? వెర్రివాడు. కనుక ఇక్కడ చూడండి, ఇతను ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు. కనుక ఇది అయిపోయింది. వెంటనే చూడండి, మరి వీళ్ళు వెళ్ళిపోయి చెప్పారు, దావీదు గారికి చెప్తున్నారు. దావీదు గారు చెప్పినప్పటికీ దావీదు గారు అంటూ ఉంటారు, ఏమన్నారు? ఆ 13వ వచనం. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడి అనగా వారు కత్తులు ధరించుకొనిది. దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచేరి. ఇప్పుడు దావీదు సైన్యం ఎంత? 600. దావీదు సైన్యం 600. సరే, ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత జరిగింది ఏమిటనంటే, వాళ్ళని మగ పురుగు అనేటువంటి వాడు లేకుండా, ఈ నాబాలు ఇంటిలో మగ పురుగు అనేటువంటిది లేకుండా సంహరిద్దాం లేవండి అన్నారు. ఇంతమంది కావాలా? 400 మంది దావీదుకి కావాలా? ఆయన ఒక్కడో సరిపోతాడు కదా, ఆయన ఒక్కడో సరిపోతాడు కదా. దానికి ఒక చిన్న ఉదాహరణ, సౌలు గారి కుమార్తె మేకాలు. సౌలు గారి కుమార్తె మేకాలు. ఆ మేకాల్ని ఇవ్వడానికి ఒక షరతు పెట్టాడు సౌలు. ఏమని పెట్టాడంటే, నీవు ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు పట్టరమన్నాడు. ఏమిటమ్మా? 100 ముందోళ్ళు. 100 ముందోళ్ళు. ఈ ముందోళ్ళు అనేది నాకు తెలియక చాలామంది ఉద్దండ పండితులను అడిగాను. అదేదో రాస్తాడు అంతే, వీడికి తెలియదని చెప్పొచ్చుగా. నాకు నేను మిమ్మల్ని డౌట్ అడిగాను. డౌట్ అడిగినప్పుడు నాకు తెలియదంటే అయిపోయా, అంతేనా? ఉద్దండ పండితులు వీళ్ళంతా అలాగే రాస్తారు మనకి అన్న. దాని గురించి రీసెర్చ్ చేయగా ఏం జరిగిందంటే, పురుషాంగాలకు ముందు తోలు ఎంతమంది? 100 తోళ్ళు పట్టరమన్నారు. 100 తోళ్ళు పట్టరమంటే ఎవడైనా కట్ చేయమని ఎదురుకుండా వస్తాడా? వాళ్ళని చంపాలి. 100 మంది ఫిలిష్తీయులను చంపాలి. కావాలంటే ఈయన ఏం చేశాడంటే 200 మంది ఫిలిష్తీయులను చంపాడు. 200 మంది ఫిలిష్తీయులను చంపి వాళ్ళ పురుషంగాలు ముందోళ్ళు ఫోర్స్కిన్ అంటారు ఇంగ్లీష్లో, ఆ ముందోళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పాడు. అంటే మేకాల్ని ఎంతగా ప్రేమించాడు అనగా, మేకాలు రాజకుమార్తె కనుక రాజుగారికి అల్లుడు అవుతాడు. అందుచేత ఆయన ఆమె మీద ఉండేటువంటి ప్రేమతో 100 మందిని చంపమంటే 200 మందిని చంపి ఆ ఫోర్స్కిన్స్ పట్టుకొస్తాడు. అంత గొప్ప వ్యక్తికి ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఈ నాబాలుకు ఉండేటువంటి పని వాళ్ళని చంపడం పెద్ద లెక్క, 400 మంది అక్కర్లేదు కదా. కానీ ఆయన అంతమందిని తీసుకొని బయలుదేరి ఇలాగ వస్తూ ఉన్నారు అని ఒక పనివాడు నాబాలు భార్య అయిన అబీగయిలు దగ్గరకు వచ్చారు. అమ్మా, ఇలా జరిగింది, మరి మన యజమానుడు మీకు తెలుసు కదా, వాడు చాలా కఠినంగా మాట్లాడాడు అన్నప్పటికీ ఈమె ఏమి చేసింది అనేది, ఆమె చేసిన మంచి పని చూపించి నేను ముగిస్తాను. ఆమె ఏమేమి పట్టుకుని వెళ్తుంది చూడండి. 17వ వచనం. అందుకు అబీగయిలు నాబాలుతో ఏమీ చెప్పగా, త్వరపడి 200 గొర్రెలను 200 ద్రాక్ష తిత్తులను
వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను గాడిదల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదను అని పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబం ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిని ఏదియు పోకుండా ఈ అరణ్యములో, సరే ఇక ఇదంతా ఉంటుంది, మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది. చూడండి 25వ వచనం, 25 కూడా కాదు, 23. అబీగయలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి, గార్ధబం మీద నుండి త్వరగా దిగింది ఎవరు? ఇక్కడ కాదు, రెబెక్కమ్మ గారు ఇస్సాకును చూచి గాడిద మీద నుంచి, ఒంటెల మీద నుంచి గబా దిగింది. ఇక్కడ కూడా రెబెక్కా ఎంత గొప్పవాడు ఆమె, ఇక్కడ అబీగయలు కూడా ఆ క్యారెక్టర్ ఎంత చక్కగా వ్రాయించాడో మీరు చూడండి. 24వ వచనం, ఏలిన వాడ ఈ దోషము నాదని ఎంచుము. చూసారు ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో. చేసింది ఎవరండి? నాబాలు. ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటున్నారు? అబీగయలు ఒప్పుకుంటుంది. ఆ తప్పు నాది. ఇప్పుడు మనము జ్ఞానవంతురాలు అందామా, మూఢురాలు అందామా? చూడండి, చాలా ఉన్నాయి. ఆమె క్యారెక్టర్ చదువుతుంటే చాలా మరి కంటంట నీళ్ళు వచ్చినాయి నాకు. నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలిన వాడు పంపిన వారు నాకు కనబడలేదు. నా ఏలిన వాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు, నీ చెయ్యి నిన్ను రక్షించనున్న మాట. కనుక ఇదంతా ఆమె దీవిస్తుంది. దీవించిన తర్వాత ఒక్క మాట చూడండి, 31 చివరి మాట, నీవు నీ దాసురలనగు నన్ను జ్ఞాపకము చేసుకొను అంది. విజ్ఞప్తి, నన్ను జ్ఞాపకం చేసుకోమంది. జ్ఞాపకం చేసుకోమంటే అదే జరుగుద్ది. ఏమవుతుందంటే, ఈ అధ్యాయం అంతా చదువుకోండి. ఏమవుతుందంటే, ఈ ఆమె వెళ్ళిపోయి అప్పటికే అయ్యగారు ఎలా ఉన్నాడో, మంచి తాగుబోతు కనుక మంచి నిద్రలో ఉన్నాడు. లేచిన తర్వాత ఒరే బాబు ఇలా జరిగింది అని చెప్తే వాడు గుండె ఆగిపోయాడు. నాబాలు గుండె ఆగిపోయి ఏమైందంటే వెంటనే పక్షవాతం వచ్చింది. 10 రోజుల్లో గానవే. వెర్రివాళ్ళు మరి త్రాగుబోతులు ఇట్లానే అవుతారు. కనుక ఆ తర్వాత జ్ఞాపకము చేసుకోమని అడిగింది కదా, అప్పుడు ఆమెను పంపించి ఆమె కబురు చేసి ఆమెను తన భార్యనుగా చేసుకున్నాడు. ఎక్కడ ఉండేటువంటిది, ఎక్కడికి వెళ్ళింది? 2వ భార్య. అప్పటికి మేకాలు ఒకటి, మరి ఇంకొక ఆవిడ ఉంటుంది. ఆ తర్వాత ఈమె కూడా 43వ వచనం, మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనయోమును పెండ్లి చేసుకుని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండేది. సౌలు కుమార్తె అయిన మేకాలు అను దావీదు భార్యను పల్తీయేలును గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. కనుక ఈ మేకాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 భార్యలు ఉన్నారు. కనుక
ఈమెకు ఉండేటువంటి మంచి గుణము ఎక్కడికి తీసుకువెళ్ళింది? రాజుగారి భార్య అయ్యింది. ఎన్ని గొప్ప గుణాలు ఉన్నాయో. మరలా ఈ 25 అధ్యాయం మరలా చదువుకోండి. చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇది. కనుక మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం మరి 17:22 ఆఖరి మాట. 17:22 ద్వితీయోపదేశకాండము. నేను పదే పదే చదవండి అమ్మా అని మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, నాకు పని లేక ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము చివరి మాట 22వ వచనం అనుకుంటా. 17:22 సొలొమోను గారితో దేవుడు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను. చనిపోయిన తర్వాత మనం చదవగలమా అమ్మా? అంటే మనము బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ యొక్క గ్రంథాన్ని పఠించాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు ఓడబెరుకును అనేటువంటి మరి ఆ యొక్క సామెతలు 14వ అధ్యాయం 1వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు. ఆ జ్ఞానవంతురాలైన అబీగయలు గురించి మాకు నేర్పించిన దేవా మీకు వందనములు. నాయన యోవేలు 2:12 చెప్పినట్లుగా వినినటువంటి ఈ బిడ్డలంతా కూడా ఇహ నుంచి నీ వాక్యము వారు బ్రతుకున్నంత కాలము చదివే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్య గారికి నిండు వందనాలు. మంచిదండి, మంచి వర్తమానాన్ని మనం విన్నాం. మరి కార్యక్రమం మనం ముగించుకుంటున్నాం. ప్రియులారా, దేవుని దాసులు చెప్పిన వాక్యాన్ని మన హృదయాల్లో మనం భద్రం చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, మనం పరిచేసుకుందాం. ప్రియులారా, నామాలు మూర్ఖత్వాన్ని బట్టి, తన దుష్టత్వాన్ని బట్టి, తాను కృతజ్ఞత లేని వాడి వలె ఉన్న దాన్ని బట్టి, తాగుబోతు దాన్ని బట్టి తాను గుండాగి చనిపోయాడు. కానీ భార్య సుబుద్ధి గలదై భర్త మీద ఉన్న కోపం దావీదును చల్లార్చటానికే ప్రయాసపడి కూర వండి భోజనాలు వండి ఆమె పట్టుకుని వెళ్ళి రాజుగారికి ఇచ్చగా రాజుగారి కోపం చల్లారింది. కాబట్టి అప్పుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంది. భర్త కొరకు ఎంతో ప్రయాసపడింది. భర్త మధ్యవర్తిగా ఉండి ప్రయాసపడిన ఆమె విషయంలో తిరిగి రాజుగారికే రాని భార్యగా తీర్చబడింది. ఆమె అందగత్తి, సుబుద్ధి కలిగినది, ఐశ్వర్యవంతురాలు, ఘనత వహించినది. అయినా ఆమె అందాన్ని బట్టి కానీ ఆమెకున్న ఐశ్వర్యం బట్టి కానీ ఏమి గర్వించుకోకుండా ఆమె వండి సిద్ధపరిచి తీసుకుని వెళ్ళింది. ఆ గుణలక్షణాలు మనకు ఉంటే మన ఇంటిని కాపాడుకుంటాం, మన ఇంటిని రక్షించుకుంటాం, మన బిడ్డలను కాపాడుకుంటాం. అలా కాక మూర్ఖురాలు వలె నీ చేతులతో నీవే నీ ఇల్లు కూడా పిరుక్కుంటే ఒక రోజున నీవు నష్టంలోకి వెళతావు. నేను తర్వాత మొత్తుకున్న రక్షించేవారు ఉండరు, సహాయం చేసేవారు ఉండరు. కాబట్టి దేవుని దగ్గర మనం అడుగుదాం. ప్రియులారా, కనుక ఏమీ లేనప్పుడే ప్రభు దగ్గర నమ్మకంగా ఉందా. కనుక అన్నీ కలిగి ఉన్నప్పుడు కాదు, ఉన్నా లేకపోయినా ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రియులు లంకపల్లి ఇంద్ర గారు చిన్న ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థనతో మనం ఏకీభిద్దాం. అక్కడే ఉండి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేస్తారు. వారితో మనం ఏకీభిద్దాం.
ఆమేన్. మంచిదండి ప్రియులరా, మనం ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం. దయతో గమనించండి, శుక్రవారం ప్రార్థనలు మందిరంలోనే జరుగుతూ ఉంటున్నాయి. మందిరంలో ప్రియులరా 11 గంటలకు మందిరంలో జరుగుతుంది, 1 గంట వరకు ఉంటుంది. కాబట్టి సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మార్చి 5వ తారీఖు నుండి బసం బుధవారం, ఆ రోజు అందరూ పగలు పెడతారు, మనం రాత్రి నుంచి ప్రారంభిస్తాం. కానీ ప్రియులారా, బసం బుధవారం రాత్రి మార్చి 5వ తారీఖు నుండి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. కాబట్టి ఆ 40 రోజుల కొరకు సిద్ధపడండి, అందరూ కూడా రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 7:30కు ప్రారంభిస్తాం, 8:30 కల్లా ముగిస్తాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా పలహారం తెస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పలహారం కొరకు లేట్ అవుతుందేమో, కానీ ఖచ్చితంగా 8:30కే ముగిస్తాం. కానీ సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుగానే 40 రోజులు ఒక విషయాన్ని పెట్టుకోవాలి. అది పెళ్ళే కానివ్వండి, లేకపోతే ఇల్లే కానివ్వండి, అవి ఒకటే పెట్టుకున్న ఒక్కదాని కొరకు మీరు ప్రార్థించినప్పుడు 40 రోజులు అయినప్పుడు దేవుడు కార్యాన్ని చేస్తాడు. కాబట్టి అలా 40 రోజులు నిష్ఠగా మనం దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. 40 అనగా బైబిల్లో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తారు. ఈ సంవత్సరం మరలా దేవుడు మనల్ని ప్రేమించి 40 రోజులు మనకిస్తా ఉన్నారు. కాబట్టి 40 రోజులు ప్రార్థించడానికి మీరు సిద్ధపడాలని, ఈలోగా ఏమైనా పనులు ఉంటే మీరు ముందుగానే జరిగించుకోవాలని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ఆ రోజుల కొరకే మనం సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ బయట ఇంకా 5-6 ఉండిపోయారు. అంటే ముఖం చూస్తే, చెప్పిన వాళ్ళు ముఖం చూస్తే కొంచెం కలయిక, చేతులు కదలటం, ముఖం కదలటం కొంత అర్థమవుతుంది పాఠం. కాబట్టి ఈ మధ్యలో కుర్చీలు 1, 2, 3 అలా ఉండిపోతూ ఉన్నాయి. దయతో అర్థం చేసుకోండి. ముందు వచ్చిన వాళ్ళు ముందుగా కూర్చుంటే, వెనకాల వాళ్ళకి వెనకాల కుర్చీలు ఉండటానికి ఆస్కారం ఉంటుందని విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రతి వారం చెప్పక్కర్లేకుండా కానీ ఆ క్రమాన్ని పాటించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. మంచిదండి, ఈ సమయంలో కానుకలు పట్టుకుందాం. కానుకలు పట్టుకున్న తర్వాత మనము ఆశీర్వాదం తీసుకుందాం. సాదే సునీత గారు ఒక పాట పాడుతూ ఉంటారు, వారితో కలిసి మనము లేచి నిలబడి కానుకలు సమర్పిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుని కొందనాలు, ఇంతవరకు సహాయపడ్డారు. మీరు చేసిన ఉపకారాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటే యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదని మనందరూ లేచి నిలబడదాం, కానుకలు సమర్పిద్దాం. సాదే సునీత గారు పాట పాడతారు, వారితో కలిసి ప్రభువును స్తుతిద్దాం. హలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన
చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. మంచిదండి. బెతస్త ప్రవచన దేవుని సంఘం వారు నిర్వహించు యేసుక్రీస్తు రక్షణ సభలండి. పైటిపర్లో సుందర్ కుమార్ గారు, లాయర్ గారు వారు మందిరంలో జరుగుతూ ఉన్నాయి. స్టేజీలు ఫిబ్రవరి నెల 27, 28, మార్చి 1వ తారీఖు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు 6 గంటలకు సభ ప్రారంభమవుతుందండి. కాబట్టి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు నైట్ మాత్రమే జరుగుతాయండి. 6 గంటలకల్లా ఇక్కడ ఆటోలు ఉంటాయి సుందర్ కుమార్ గారి ఇంటికాడ. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకున్న వారు వెళ్ళండి, వారు ఆహ్వానం తెలియపరిచారు. కనుక ఆ కూడికల్లో చిన్నరాజు గారు దేవుని వాక్యం చెప్తారు. కాబట్టి వీళ్ళున్న వారు వెళ్ళండి, వీళ్ళు లేని వారు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. నాయన వెళ్ళరు. కాబట్టి ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థించండి, సిద్ధపడి వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకో ఏదో చెప్పబోయాను. ప్రియులారా, ప్రతి వారం దేవుని మందిరాన్ని చక్కగా తుడిచి శుభ్రం చేసి, బయట లోపల ఇవన్నీ కుర్చీలు శుభ్రం చేసి ఎంతో సహకరిస్తూ ఉంటున్నా ప్రియులు సహోదరి సువర్ణ గారు, అటుది కానీ అదర్శ గారు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించులాగును ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. వచ్చే వారం ప్రభు బల్ల ఆరాధన ఉంటుందండి. కాబట్టి సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. ప్రియులారా, పాంప్లెట్లు ఇస్తూ ఉంటారు, తర్వాత మీరు తీసుకోండి. ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగించుకుంటాను. ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అనిమికలుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవా, స్తోత్రార్హుడా, మీ కొందనాలు, మీ స్తోత్రాలు. మరొకసారి మరొక దినం, మరొక వారం మీ సన్నిధానంలో ప్రవేశించి మీ మందిరంలో ప్రార్థించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. దేవానైనా మరి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానము చేత మమ్మల్ని హెచ్చరించారు, సరిచేశారు ప్రభు. మీరు మమ్మల్ని ప్రేమించిన వాక్యము చేత మమ్మల్ని స్పందిస్తూ ఉన్నారు అయ్యా. ఇంకేదో సరి చేసుకుంటానికి మాతో మీరు మాట్లాడుతూ మీ ప్రేమను బట్టి మీకు కొందనాలు ప్రభువా. దేవనైనా మీ మాట అమూలమైనది, మా జీవితాలు మార్చేది. మేము సరి చేసుకున్నప్పుడు దాన్ని మా జీవితాన్ని ఈ మిగులున్న జీవిత కాలం ఆశ్రదకరంగా చేయగల దేవుడివై నున్నందుకే మీకు కొందనాలు. దేవనైనా ఎన్నో వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి, దుష్టుడు ఎత్తుపోకున్నట్లు సహాయం మీరు దయచేయండి ప్రభు. ఇంతవరకు నాయన మీ బిడ్డలు మందిరంలో వేచి ఉండి అయ్యా ప్రతి కార్యక్రమంలో, పాటల్లో, వాక్యంలో, ఆరాధనలో ఏకీవించిన బిడ్డలను మీరు దీవించండి. అర్పించిన కానుకలు మీ సేవద్దంలో మీరు వాడుకోండి. దేవనైనా ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయండి. మీరు అభివృద్ధి చెందే కొలది నాకు ఇవ్వండి, నేను మీకు ఇస్తానన్నారు. ఆకాశ వాకిలు నింపుతాను, పట్టజాలం తెస్తారమైన దీవులు ఇస్తానన్నారు. మీకు అర్పించిన కానుకలు మీరు అంగీకరించండి. వచ్చిన వారందరూ కుటుంబాలు మీరు ఆస్వాదించండి. రేపటి నుండి వారి పనులకు, డ్యూటీలకు, వ్యాపారాలకు, ఉద్యోగాలు, నేను కాలేజీలకి, స్కూల్కి వెళుతుంటుండగా సహాయపడండి. అటుగా నేను ప్రభు, నేను ఆయా ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలకు సహాయం దయచండి. ఆయా ఇంటర్వ్యూలకు
అయ్యా నేను ఉద్యోగాల కొరకు నాయన ప్రభు హాజరవుతూ రాస్తున్న బిడ్డలకు సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. అయ్యా నేను ప్రభు వారికి మంచి ర్యాంక్ దయచేయండి, కార్యాన్ని మీరు చేయండి. సంటి పిల్లలకు ఆరోగ్యాలు దయచేయండి, వృద్ధులకు ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు లేని వారిని కనికరించిన ఆయన వారిని అయ్యా వారికి మంచి బిడ్డలను దయచేయమని వేడుకుంటున్నాను. వివాహ వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించండి ప్రభా, కార్యాలు మీరు చేయండి. అటుగానే ప్రభు దేవానైనా మరి గృహాలు నిర్మించుకుంటున్న వారికి, నిర్మించాలనుకుంటున్న వారికి సహాయపడండి, మేలుతో నింపండి. ఆయా సమస్యలు, ఆయా ఇబ్బందులు, ఆయా బలహీనతలతో ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరిచే ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని సెలవిచ్చారు. ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది కాబట్టి బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. మరి ఆయా ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా వారి ప్రయత్నాలు సఫలతను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. తెచ్చిన కానుకలు బట్టి మీకు వందనాలు, తింటున్న ఆహారంలో తెచ్చిన అయ్యా పిడికలు బట్టి మీకు వందనాలు ప్రభా. అటుగానే ఆయన ప్రభు దశమ భాగాల రూపంగా, కృతజ్ఞతార్పణ రూపంగా ఇస్తున్న దాన్ని బట్టి రావాల్సిన దీవులు దయచేయమని వేడుకుంటున్నా. మందిరంలోకి వచ్చి అడుగు పెట్టి దీవించబడి వెళుతున్న ప్రతి బిడ్డ కుటుంబంతో మీ సన్నిధి నుంచి మహిమను అందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతి కాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి ఉన్నత నామమును బట్టి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని ఆ సహవాసము కాపుదల దీవెన ఆశ్రదాలు ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు వచ్చి వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇంద్ర గారు, ప్రియ సహోదరి లంకపల్లి ఇంద్ర గారు, వారి తోటకాలు గారు వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు వారిని దీవించును గాక.
హల్లెలూయా.